హలో అండి. వెల్కమ్ టు సుబుస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో హల్వా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పాలు, పంచదార వేసుకోకుండా గోధుమ పిండి, బెల్లంతోటి స్వీట్ చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు సింపుల్గా 10 నిమిషాల్లో ఇలా చేసేసుకోండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను తీసుకున్న ఈ కప్పు తోటి 1 కప్పు బెల్లం వేసుకున్నాను. మీరు ఏ కప్పు తీసుకున్నా సరే ఆ కప్పు ప్రకారం కొలతలు వేసుకోండి. ఇలా కప్పు కానీ లేదంటే ఇలా గ్లాస్ కానీ ఏది తీసుకుంటారో దానితోటి కొలతలు వేసుకోవాలి. 1 కప్పు బెల్లం వేసుకున్న తర్వాత అందులోకి అదే కప్పు తోటి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లానికి బదులు పంచదారను కూడా వేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే బెల్లం హెల్దీ కాబట్టి ఇలా బెల్లాన్ని వేస్ట్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని తీసి పక్కన స్టవ్ మీదకి పెట్టేసేసి కొంచెం మందంగా ఉండే కడాయిని పెట్టేసుకొని అందులో 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు నెయ్యి పడుతుంది. ముందైతే నేను 1/2 కప్పు నెయ్యిని వేసేసుకొని అందులోకి 10 నుంచి 15 వరకు జీడిపప్పు, అలానే బాదం పప్పు 4 వేసేసుకొని ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు గోధుమ పిండిని వేసుకొని ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, మనం బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పు తోటి గోధుమ పిండిని 1 కప్పు వేసుకొని ఇలా కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మరో 4-5 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ముందైతే గట్టిగా ఉంటుంది, తర్వాత కొంచెం లూజ్గా వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా ఒక 4-5 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు గోధుమ పిండిని ఫ్రై చేసుకున్నామంటే బాగా ఫ్రై అయిపోయి మనకి హల్వా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనకి గోధుమ పిండి కలర్ కూడా మారిపోయింది. అలానే కొంచెం గుల్లగుల్లగా కూడా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బెల్లాన్ని కరగబెట్టేసుకున్నాం కదా, ఆ బెల్లాన్ని ఇలా వడకట్టుకుంటూ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపేసుకోండి. ఈ విధంగా మిగిలిన బెల్లం వాటిని కూడా మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకోండి. ఈ గోధుమ హల్వాని ఇంతకుముందు పంచదారతో చేసిన వీడియో కూడా అప్లోడ్ చేశానండి. ఆ వీడియోను కూడా తప్పకుండా చూడండి. ఈ హల్వా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడే కాదండి, దేవుడికి ప్రసాదంగా కూడా చేసేసుకోవచ్చు. ఈజీగా సింపుల్గా మనకి 10 నిమిషాల్లో అయిపోతుంది. అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చూసారు కదా, బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత ఎక్కువ టైం పట్టదండి, 2 నిమిషాల్లో ఇలా దగ్గరగా అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు బాండీ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇలా సపరేట్ అయిపోయిందంటే హల్వా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మరొక 2-3 స్పూన్ల వరకు ఎక్స్ట్రా నెయ్యిని యాడ్ చేసుకొని దీనిలోకి 4 యాలకులు పౌడర్ చేసుకొని ఇలా వేసేసుకోండి. ఈ హల్వాలోకి మొత్తంగా 1/2 కప్ వరకు నెయ్యి పడుతుంది. మీ దగ్గర నెయ్యి లేకపోతే గనక నెయ్యికి బదులు సన్ఫ్లవర్ ఆయిల్ని కానీ లేదంటే రైస్ బ్రాండ్ ఆయిల్ని కానీ యూజ్ చేసుకోండి. ఇప్పుడు చివరగా ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే మనకి గోధుమ పిండి హల్వా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్తో సర్వ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.